అవతరించిన అల్లు అర్జున్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాదు మొత్తం ఇండియా అంతా కూడా ఒక సంచలనం. అయితే చేయకూడదు అరెస్ట్ అంటే చేయొచ్చు, కానీ నాటకీయ పరిణామాలు ఈ మధ్య చోటు చేసుకున్నాయి. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళటంతోనే పైన గదిలోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అల్లు అర్జున్ మొట్టమొదట దిగ్భ్రాంతి చెందినా కూడా వెంటనే కోలుకున్నారు. ఆయన పోలీసుని అరెస్ట్ చేయటం ముందు ఒక మాట అడిగారు, మీరు బెడ్రూమ్కి వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అనడంతో, మొన్న సంజయ్ థియేటర్లో జరిగినటువంటి సంఘటనతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో ఆయన వెంటనే వాళ్ళ అదుపులోకి వెళ్ళారు. అలాగే మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయలేదైనా చేస్తానని చెప్పి అన్నా కూడా పోలీసులు అనుమతించలేదని చెప్పేసి అల్లు అర్జున్కి సంబంధించిన వకీలు చెప్తున్నారు. అయితే ఈయన మరి జీప్ ఎక్కేటప్పుడు తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ కూడా ఆయనతో పాటు రావడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కూడా ఓకే చెప్పినా కూడా అల్లు అర్జున్ మాత్రం తన తండ్రిని వారించారు. కష్టమైనా నష్టమైనా నేనే దీనికి అనుభవిస్తాను, మీరు వద్దు అని చెప్పేసి ఆయన నివారించి తన జీప్లో వెళ్ళిపోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళబోయే ముందు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం 2 గంటల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ తర్వాత ఆయన చిక్కడపల్లికి సంబంధించినటువంటి కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేసినప్పుడు వెంటనే 14 రోజుల పాటు రిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం కనుక ఈ సంఘటనలో చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ధీమాగానే ఉన్నాడు, జీప్ ఎక్కేటప్పుడు ధీమాగానే ఉన్నాడు, ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 14 రోజుల రిమాండ్ విధించారు అనేటప్పటికీ కొంత అతనిలో ఆత్మవిశ్వాసం సన్నగిలిందా అనేటువంటి అనుమానం కూడా ఎవరికైనా వస్తుంది, సహజం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా గోల్డ్ స్పూన్తో పెరిగినటువంటి వ్యక్తి ఇలా జైలుకి వెళ్ళటం అనేది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోవాలనే అంశం. ఆ తర్వాత అతన్ని చెంచల్గూడ జైలుకి తరలించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి లంచ్ మూవ్ పిటిషన్ కూడా హైకోర్టులో మూవ్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా స్క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది, అది ఇంకా పరిశీలనలో ఉంది. ఆ సమయంలో అరెస్ట్ జరగడంతో మరి ఈ లంచ్ మూవ్ పిటిషన్లోకి వచ్చేప్పటికి ఎవరికి వాళ్ళు వాదనలు వినిపించారు. అలాగే అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి, ఈయన ప్రముఖ న్యాయవాది, ఆ రాజ్యసభ సభ్యుడు కూడా ఈయన వాదించారు. వాదించిన తర్వాత ఈయన అరెస్ట్ జరిగిన తీరు పట్ల, అలాగే ఇప్పుడు రిమాండ్కి విధించినటువంటి 14 రోజులకు కూడా మరి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది. అయితే అప్పటికే ఈయన చెంచల్గూడ జైలుకి వెళ్ళిపోయారు. అక్కడెక్కడ బ్యారక్లోకి తీసుకెళ్లేదు, కానీ ఒక చోట కూర్చోబెట్టారు. యాక్చువల్గా ఈ వీడియో చేసే సమయానికి ఇంకా అక్కడి నుంచి హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ కాపీ వాళ్ళకి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత రిలీజ్ అవటం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియాలి. అయితే మొత్తం కనుక ఎపిసోడ్ కనుక చూసుకుంటే ఇది ఒక సంచలనం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు నటుడిని అరెస్ట్ చేయడం అనేది నా దృష్టిలో అయితే ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. సుమన్ అయితే చేశారు, తమిళనాడులో జరిగింది అది. ఇది ఒక విధంగా చూసుకుంటే రాజకీయ వర్గాల్లో ప్రకంపనం, అలాగే సినీ వర్గాల్లో ప్రకంపనం. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా చట్టం దృష్టిలో అందరూ ఒకటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఒప్పించేది లేదు అని చెప్పేసి ఒక సంకేతం కూడా ఇచ్చినట్టుగా చాలామంది భావిస్తున్నారు. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే, జనగా ఏ ప్రభుత్వానికైనా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, ఎవరినైనా ఇబ్బంది పెట్టదలుచుకున్నప్పుడు శుక్రవారం అరెస్టు జరుగుతాయి, ఇది సహజం. శుక్రవారం కనుక అరెస్టు జరిగినప్పుడు జనగా బెయిల్ రావడం అనేది కష్టం. 2 రోజుల పాటు కంపల్సరీ జైల్లో ఉండాలి, మిగతా ప్రాసెస్కి ఇంకో 4 రోజులు కంపల్సరీ జైల్లో ఉండాలి. ఆ దృష్టిలో ఆ కోణంలో ఏమైనా జరిగిందా అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది చెప్పడం ఏంటంటే, సంజయ్ థియేటర్ దగ్గరికి వచ్చినటువంటి ప్రక్రియలో భాగంగా ఓపెన్ టాప్ జీప్లో రావటం, తర్వాత అనేక మంది అభిమానులకి ముందుగానే వాట్సాప్లో సందేశాలు పంపించడం, ఒక విధంగా చెప్పాలంటే అభిమానులు ప్యాంపరింగ్ చేయటం. దీనివల్లే ఆ రోజు రేవతి మరణం జరిగింది, ఎందుకంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ పరిణామాల్లో కనుక చూసుకుంటే సంజయ్ థియేటర్ వాళ్ళు ఒక లెటర్ని బయట పెట్టారు. వాళ్ళు డిసెంబర్ 2వ తారీఖున ఒక లెటర్ ఆల్రెడీ పోలీసులకి పంపించాము, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయించమని చెప్పేసి అని ఈ లెటర్లో ఉంది. ఈ లెటర్ ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళు ముందుగానే పోలీసులకి వాళ్ళు సందేశం అనేది ఇచ్చారు. ఇంకొక ప్రక్రియ జరిగింది ఏంటంటే, ఎవరైతే ఈ శ్రీతేజ, వీళ్ళ మదరే రేవతి, ఆవిడ మరణించారు. శ్రీతేజ ఇప్పటికి కూడా వైద్యం సహాయం కోసం కిమ్స్ హాస్పిటల్లో ఒక విధంగా మృత్యుతో పోరాడుతున్నాడు ఇతను. వీళ్ళ తండ్రి భాస్కర్, ఈ భాస్కర్ ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటంటే, నేను
అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసుని విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పేసి ఇది కూడా హైకోర్టు దృష్టికి మరి అడ్వకేట్ తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారేమో. ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం 4 వారాలు మాత్రం ఈ బెయిల్ పరిశీలనలో ఉంటుంది. ఈ 4 వారాల్లో ఎక్కడ విదేశాలకి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ అల్లు అర్జున్ కోర్టు అనుమతి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియ కనుక చూసుకుంటే దీని మీద చాలామంది చాలా రకాలుగా భావిస్తున్నారు. కొంతమంది భావిస్తుంది ఏంటంటే యాక్చువల్గా ఈ సక్సెస్ మీట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ మరి అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పేటువంటి సమయంలో తడబాటు గురయ్యాడు. ఒక విధంగా పేరు మర్చిపోయాడేమో తెలియదు, లేదు అక్కడ ఆ సందర్భంలో వేరే ఆలోచనలో ఉన్నాడో కూడా ఏమో తెలియదు. ఆ టైంలో వాటర్ అడిగి కొంత కవరేజ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మరి రేవంత్ రెడ్డి పేరు చెప్పడం జరిగింది. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. Alage the cinematography minister Komatreddy Venkat Reddy garu. Thank you very much andi. అయితే దీనికి ముందు కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా నటులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని గుర్తుంచుకోవటం లేదు అని. దీంతో అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని గుర్తుంచుకోవాలి జీవితాంతం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అరెస్ట్ని తెలంగాణ ప్రభుత్వమే చేసిందా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఒక బాలిక అంటే ఒక బాలుడు లేకపోతే ఒక మహిళ మృత్యువుకి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పెద్ద నటీనటులైనా సెలబ్రిటీలైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వటానికే, అలాగే సందేశం ఇవ్వటానికి అరెస్ట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా ఒక ప్రకంపన. సినీ వర్గ పెద్దల్లో కూడా కొంతమంది అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లోపలనే మనం ఎలాగైనా సరే ఇక తెలంగాణ ప్రభుత్వానికి చెప్పినట్టే నడుచుకోవడం మంచిది అని అంటే నటీనటులు కూడా ఉన్నారు. అయితే అసలు ఈ ఎపిసోడ్ కనుక చూసుకుంటే ఒక విధంగా పాన్ ఇండియాకి స్టార్గా అవతరించాడు. ఈ సినిమా కనుక చూసుకుంటే పుష్ప పోలీసులకు కూడా కొంత కోపం వచ్చిందా అన్న అనుమానం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో కనుక చూసుకుంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని చాలా అవమానపరిచే రీతిగా కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పి చెప్తారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ని విలన్గా చూపించారు ఒకటి. అలాగే ఇప్పుడు చందనం రెడ్ శాండిల్ స్మగ్లర్ పోలీస్ ఆఫీసరు అంటే ఇక్కడ షెకావత్ క్యారెక్టర్ చెప్తున్నాను. షెకావత్ క్యారెక్టరు నీళ్ళలో ఒక స్విమ్మింగ్ పూల్లో పడినప్పుడు అందులో మూత్రం పోసేటువంటి సన్నివేశం ఉంది. ఇది అల్లు అర్జున్ పాత్ర అనమాట. ఇది చాలా మంది హర్ట్ అయినట్టుగా భావిస్తున్నారు. అలాగే పుష్ప 1లో కనుక మనం చూస్తే లాస్ట్ 20 minutesలో మొత్తం బట్టలన్నీ కూడా ఓడదీసి నడిపించేటువంటి ఒక సంఘటన కూడా ఆ రోజు అందరూ కూడా చూస్తున్నారు. ఈ రకంగా కనుక చూసుకుంటే అసలు షెకావత్ క్యారెక్టర్ పుష్ప 2లో కనుక చూసుకుంటే మొట్టమొదటి చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది. రాను రాను తన క్యారెక్టర్ రాను తగ్గిపోతూ ఆ ప్రభావం ఉండదు. ఎక్కువగా ఈ ఎర్రచందన స్మగుల్ చేసే పుష్ప 2నే దాన్ని ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది పోలీసులకు కూడా కొంతవరకు కోపం వచ్చింది. కాబట్టి టీచ్ ద లెసన్ అంటే ఒక లెసన్ అనేది ఇతనికి నేర్పించాలి అన్నటువంటి భావంతో కూడా పోలీసులు చేశారు. ఎందుకంటే అని ఒక భావన సినీ వర్గాల్లో కూడా ఉంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు పోలీసులు వాళ్ళ చట్టబద్ధతలో ప్రవర్తిస్తారు. కాబట్టి సినిమాకి నిజ జీవితానికి కూడా సంబంధం ఉండదు. రకరకాల రోమలు అనేది ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. కాకపోతే ఇందులో అల్లు అర్జున్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను సినిమాల్లోకి ఎంటర్ అయినప్పుడు అతను కొనేటువంటి యాటిట్యూడ్ ఒక రకంగా ఉంది. పుష్ప 1 తర్వాత ఆల్ ఇండియా స్టార్గా ఎదిగిన తర్వాత అతని యాటిట్యూడ్ ఒక రకంగా ఉంది. ముఖ్యంగా అతను చేసిన తప్పు ఏంటంటే తప్పు జరిగింది. అలాగే చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టరు వీళ్ళందరూ కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
అల్లు అర్జున్ కూడా వెళ్ళి కలిసినట్టయితే చిరంజీవి ఒక సలహా ఇచ్చేవాళ్ళు, నీ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం ఇంటికి అందించమని, 25 లక్షలు సరిపోవని, అలాగే ఆ పిల్లాడి కిమ్స్లో వైద్య సహాయం గురించి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా పరామర్శించమని, ఇవన్నీ అనేది సలహా చెప్పేవారేమో. కానీ అల్లు అర్జున్ వెళ్ళలా. పోనీ వెళ్ళకపోయినా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులైనా చెప్పాల్సింది, అలాగే తనైనా తెలుసుకోవాల్సింది. కిమ్స్కి వెళ్ళి ఆ బాలుని పరామర్శించడం, అలాగే వైద్య సహాయం గురించి స్పెషలిస్ట్ను రప్పించడం, ఇవి కనుక చేస్తుంటే తెలంగాణ సభ్య సమాజంలో కొంత సానుభూతి అయినా సరే అల్లు అర్జున్ మీద వచ్చేది. అల్లు అర్జున్ చాలా నిర్లక్ష్య వైఖరి కూడా వహించాడు, ఇందులో మాత్రం నో డౌట్. సినిమా కూడా ఎప్పుడైనా తీసేటప్పుడు అతిగా విమర్శించడం కూడా మంచిది కాదు. ఇప్పుడు చాలామంది రాజకీయ పరమైనటువంటి సినిమా తీస్తారు, రాజకీయ పరంగా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అలాగే పోలీసులు కూడా క్యారెక్టర్ని ఎంతవరకు మనం వాడాలి, అసలు సుకుమార్ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో అంటే అలాంటి సన్నివేశాలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. అది అలాంటి సందర్భం, అలాంటి సీన్స్ తీయకూడదు. పోలీసులు కూడా చాలా ఉన్నతమైనటువంటి భావాలతో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే ఉన్నతమైనటువంటి తన విధి నిర్మాణంలో ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వన్ సైడెడ్ స్టోరీ ఎప్పుడూ కూడా మంచిది కాదు, బ్యాలెన్స్డ్గా స్టోరీ ఉండాలి. అది సుకుమార్ కూడా ఈ సినిమాలో పూర్తిగా మర్చిపోయారు. కానీ సమాజం కూడా అంగీకరించే పరిస్థితిలో లేదు. ఒకటి మాత్రం వాస్తవం, తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా చట్టాల నుంచి తప్పించుకోలేరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి బెయిల్ వచ్చిందా కాబట్టి ఇతను ఇప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది. రిలీజ్ అయిన తర్వాత అయినా సరే అల్లు అర్జున్ తన రాబోయే సినిమాల పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే రేపు ఏదైనా సరే ఒక ఈవెంట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పోలీసులకి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మిగతా హీరోలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సాంప్రదాయం ఉంది. ఏ సినిమా థియేటర్కి అయినా సరే వెళ్ళేటప్పుడు అంతకుముందు ప్రీవియస్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళరు, సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్తారు. మధ్యలో వెళ్ళి అక్కడ అందరినీ కూడా పలకరించి లేదా కామ్గా కూర్చొని సినిమా చూసి వచ్చేస్తారు. అది కూడా సినిమా ఇంకా ముగించబోయే ముందు వచ్చేస్తారు. దీనివల్ల ఏంటంటే తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉండదు. అలాగే ముందుగానే ఇంటిమేషన్ ఇస్తారు, భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పి తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు వెళ్తారు. తర్వాత ఓపెన్ టాప్ జీప్లో ఎవరు వెళ్ళరు. పర్సనల్గా వాళ్ళు ఏంటంటే ఎవరికి తెలియకుండా కామ్గా వచ్చి వెళ్ళిపోతారు. కృష్ణ కూడా విజయవాడలో చాలా సినిమాలు ఆయన తీసినప్పుడు వెళ్ళి చూశారు. ఆయన కూడా ఇదే విధానం ప్రవర్తించేవాళ్ళు. ఎన్టీ రామారావు కూడా అంతే, నాగేశ్వరరావు కూడా అంతే, అలాగే మహేష్ రావు కూడా అంతే. కాబట్టి అల్లు అర్జున్ కూడా రాబోయేటువంటి కాలంలో అల్లు అర్జునే కాదు మిగతా నటీనటులు కూడా ఈసారి ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళే ముందు, సక్సెస్ మీట్కి వెళ్ళబోయే ముందు కూడా ఈ జాగ్రత్తని చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికీ కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో మరింత కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు సినిమా నటులు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, మళ్ళీ మధ్యంతర బెయిల్ రావటం, ఈ సెన్సేషన్ వార్త మాత్రం అందరికీ కూడా ఒక లెసన్ అనుకోవచ్చు, దిగ్భ్రాంతి అనుకోవచ్చు, ఒక పాఠం అని కూడా అనుకోవచ్చు.